మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లలకే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిపోతుంది. Hmm. అంటే వాళ్ళ ఏజ్ అంతకి రాలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 11 ఇయర్స్ 12 ఇయర్స్కే వాళ్ళు మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఎందుకు? రీజన్ ఏంటి? సో ఒకప్పుడు పీరియడ్స్ 12, 13 వయసుకి చూసేవాళ్ళం. అవును, ఇప్పుడు 9, 10కే 9, 10కే. సో 9 ఏళ్ళ అమ్మాయికి పీరియడ్స్ రావడం. 9 ఏళ్ళు అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 4వ క్లాస్ అమ్మాయికి, 5వ క్లాస్ అమ్మాయికి పీరియడ్ అంటే అది ఎంత డిఫికల్ట్. అంత చిన్న వయసు అమ్మాయికి టాలరేట్ చేయడం. సో దీనికి మళ్ళీ సెవెరల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఫుడ్. చిన్నప్పటి నుంచే హై షుగర్ ఇంటేక్కి గురవుతున్నారు పిల్లలు. ప్రతి దాంట్లో హై షుగర్ ఇంటేక్, హై కార్బోహైడ్రేట్ ఇంటేక్, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ. పాత రోజుల్లో పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకునేవాళ్ళు. ఈ రోజుల్లో దే ఆర్ జస్ట్ స్టక్ టు ద స్క్రీన్స్. ఫోన్లు, ల్యాప్టాప్లు పట్టుకొని కూర్చుంటున్నారు పిల్లలు. సో ఫిజికల్ యాక్టివిటీ లేదు, అవుట్డోర్ స్పోర్ట్స్ లేవు, తగ్గిపోయినాయి. సో వీటన్నిటి వల్ల షుగర్ ఇంటేక్, డయట్, ఎక్సర్సైజ్ ఈ చేంజెస్తో పిల్లలు కొంచెం ఓవర్ వెయిట్ వస్తున్నారు. వెయిట్తో అమ్మాయిలకి డైరెక్ట్ కనెక్షన్ విత్ హార్మోన్స్. రైట్. సో వెయిట్ ఎంత ఎక్కువ ఉంటే, షుగర్ ఇంటేక్ ఎంత ఎక్కువ ఉంటే, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫాస్ట్గా ఒంట్లో హార్మోన్స్ వచ్చేస్తాయి. ఓకే. సో ఈస్ట్రోజన్ హార్మోన్ త్వరగా వచ్చేస్తుంది వీళ్ళకి, త్వరగా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి.